అనకొమ్మలు చూడొచ్చు. ఈ మందులు వాడటం వల్లే అనుకుంటారా అది తెలిసి. ఇంత ఎండలో కూడా ఈ రకంగా పూత ఈ రకంగా ఉందంటే నాకైతే నమ్మకంగా లేదు. వాళ్ళు సరిగ్గా మందులు అనేది స్ప్రే చేయకే మీ పంటలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. లైవ్ లో మీకు చూపిస్తున్నాను. నేను ఎలా కొట్టితే అదే పంట అదే ఇత్తనం, అదే పంట కాడుగట్టు. ఆ రైతు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఆ రైతు? మీరు చేసుకున్నదే. టయానికి మందులు కొట్టరు, లేదా కొట్టుడు ఏదైనా తెచ్చుకొచ్చి కొట్టేస్తారు, అయిపోయిద్ది. నాకు 1,00,000 రూపాయలు లాస్ వచ్చింది, 10 లక్షలు లాస్ వచ్చిందంటే మేమేం చేయం, మనం ఏం చేస్తాం చెప్పండి? అది రైతులో ఉంటుంది, రైతు చేసే పనిలో ఉంటుంది. నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. నేనైతే ఈరోజు నా పొలాలు అయితే చూడటానికి అయితే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మినుము పంట అంతా కూడా నా పొలాలు మంచిగా ఉన్నాయి, గ్రీనిష్గా ఉన్నాయి. ఇంత ఎండలో కూడా నేను కొట్టిన మందులన్నీ కూడా నాకైతే మంచిగా పనిచేసినాయి అనిపిస్తుంది. నేనైతే చాలా లేట్గా వేసాను ఈ ఎకరం అయితే. మినుము అంటే రోటోవేటర్ వేసి విత్తనాలు చిమ్మి మళ్ళీ రోటోవేటర్ వేసాను. తర్వాత ఒక తడి లైట్గా నీళ్ళు ఇచ్చాను అనమాట. ఇప్పుడు 60 రోజుల దశలో అయితే నా మినుము ఉంది. ఈ 60 రోజులు నేను నా మినుముని ఎలా నేను కాపాడుకున్నాను, ఎలాంటి మందులు కొట్టాను ఏంటి అనేది మీకు ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను అనమాట. మన ఛానల్ చూస్తున్నామంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను అసలు ఫస్ట్ అసలు మినుము వేయాలా లేకపోతే మొక్కజొన్న వేయాలా లేకపోతే అసలు ఏడుపు మినుము పండిద్దా లేదా అనేటటువంటి భయంలో అసలు నేను వ్యవసాయంలోకి వచ్చాను. ఫస్ట్గా అందరు రైతులానే ఈ వరిమాగాళ్ళు అనమాట నాయన్ని మీరు చూసినట్టయితే. ఈ వరిమాగాళ్ళలో నేను చూసినట్టయితే ఈ వరిమాగాళ్ళు నాయన్ని కూడా నా వరిమాగాళ్ళలో నేను ఎక్కువగా వరిలో నెంబర్లు అనేటి వెరైటీ అంటే గవర్నమెంట్ కొనేటటువంటి వెరైటీస్ అనేటి 10-21, 27-16 అలాంటి వెరైటీస్ అయితే నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను అనమాట. ఈ పంట మొత్తాన్ని కోసే పరిస్థితుల్లో తుఫాన్లు వచ్చేసిన తర్వాత పొలాలన్నీ పడిపోయినాయి. మినుము జిమ్మటానికి లేట్ అయిపోయింది. అంటే ఆ పడిపోయిందంటే మినుము జిమ్మితే మొత్తం కూడా మినుము అనేది ఒత్తుగా అతుక్కోదు. అలాంటి సమయాల్లో నేనేం చేశానంటే కోత కోసి కుప్పేసి విత్తనాలు నింపుతాంలే అన్న ఉద్దేశంతో నేను కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయ్యే సమయంలో జనవరి వచ్చేసింది. నేను కోత కోసి ట్రాక్టర్ దిగటానికి చేను ఆరేతలే టైం పట్టిద్ది. ఇంకా అప్పుడు ఏం చేయాలి ఏడు మినుము అన్నదేమో అని చాలా భయపడ్డాను. జనవరి నెలలో వచ్చింది. జనవరి 5-6 తారీఖుల్లో అయితే మాత్రం రోటోవేటర్తో దున్నాను. చాలా మంది రైతులు నాతో పాటు ఇంకో రైతులు కూడా దున్నారు. కానీ నాతో పాటు పక్షులు చూసినట్టయితే మీకు చూపిస్తాను. చేను కాడిగట్టు పొలం వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు, నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నేను కొట్టిన మందులు వాటికి వాడేటటువంటి ఎలాంటి సమయాల్లో ఎలాంటి మందులు కొట్టాను, అందువల్ల నేను సక్సెస్ అయ్యా. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మీకు కాంటే నా చేను పక్కనే మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అది చివరిలో చూడండి మీరు. నా చేను ఆ చేను ఎలా ఉందో పక్కన చూపిస్తాను అనమాట. ఒకే రోజు జిమ్మ విత్తనాలు ఒకే రోజు మొత్తం అంటే రైతులో కూడా ఉంటుంది అనమాట. చాలా మంది రైతులు నువ్వు ఇచ్చిన విత్తనాలు సక్సెస్ అవ్వలేదంటే ఒక రైతు ఏమన్నా నువ్వు ఇచ్చిన అంటే రైతులో ఉంటుంది అనమాట. ఏంటంటే రైతు సవ్యంగా మందులు సమయానుకూలంగా పండిస్తే మాత్రమే పంట అనేది మంచిగా చేతికి వచ్చింది. అది 100%. విత్తనాలు ఏదేసావా ముందు ఏదో కొట్టావా అన్నది కాదు రూలు. ఎప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు ఏ సమయానికి ఏ మందు ఇవ్వాలా, ఏ సమయానికి ఏ పని చేయాలో అలా చేస్తేనే మన పంట అనేది మనకు వస్తుంది అనమాట. సరే, జనవరి నెలలో వచ్చేతలకి రోటోవేటర్ వేసాను, విత్తనాలు చిమ్మాను. చాలా మంది GBG45 ఎక్కువ జనవరి నెలలో పల్లాకు ఫుల్గా వస్తుంది ఫినిష్ అని చాలా మంది చెప్పారు. కానీ చాలా మంది మీకు తెలుసు జనవరి వచ్చేతలకి GBG45 పల్లాకు వచ్చింది ఇబ్బంది పెడతామని. కానీ నేనైతే నా మీద నాకున్న నమ్మకం, GBG45 మీద ఉన్న నమ్మకంతో మీరు ఒక్కసారి చూడండి నా పొలం లైవ్లో. ఎక్కడన్నా మీ పల్లాకి కనిపించిందా? సపోజ్ ఎక్కడన్నా ఒకటి ఉంటుంది, మొత్తం మీద ఒక పల్లాకు మొక్క ఉంటుంది ఏడన్నా. ఆ మొక్క కూడా ఏం చేయాల, నేను ఎప్పుడన్నా ప్రైడే కొట్టా, మళ్ళీ భారీ మందులు కూడా కొట్టాల. ఎప్పుడు ఆ ప్రైడ్ కూడా సమయం ఏ టైంలో కొట్టాలో ఆ టైంలోనే కొట్టాలా, అయితేనే ఆగిద్ది. రైతు నా పల్లాకు వచ్చేసి ఏం చేయాలంటే ఏం చేస్తాం, సమయానుకూలంగానే కొట్టాలన్నమాట. అయితే జనవరిలో కొట్టాను. తర్వాత 15 రోజుల దాకా అసలు నా చేను వైపే చూడాల నేను. 15 రోజుల తర్వాత ఒక మంచి 15 రోజులకి ఏం చేశానంటే ఒక గ్రోత్ ప్రమోటర్ మన సూపర్ గోల్డ్ అలాగే బూస్టర్ కలిపి ఒక కుక్లేను ఒక సాఫ్ VPLది కలిపి స్ప్రే చేశాను అనమాట. 25 రోజులు ఆ దశలో మనం చూసిన సెంచురియన్ ఫ్యూజిప్లెక్స్ అంటే ఈ మొక్క గ్రోత్ అనేది ఆకుండా ఆటోమేటిక్గా కలుపు సంబంధించినటువంటి అన్ని కూడా రకాలు పోతాయి. నాకైతే కలుపు కూడా లేదు. మీరు చూసినట్టయితే చేను కూడా నీట్గా ఉంది.
దాని తర్వాత ఏం చేశానంటే మళ్ళీ కరెక్ట్గా 5వ రోజు కానీ దానికి అప్పుడు వచ్చేతలకి మళ్ళీ సూపర్ గోల్డ్, అలాగే మన ఫ్లవర్ క్వీన్ అనేది ఉంటుంది, అది ఒకటిసారి స్ప్రే చేశాను. దాంతోపాటు మళ్ళీ పురుగు మందు, దోమ మందు. దోమ మందు వాస్తవం ఎప్పుడు ప్రతిసారి కొట్టాలి, ఫస్ట్ టిప్ కొట్టలేదు నేను. ఫస్ట్ టిప్ కూడా వేయాలి యాక్చువల్గా. ఈ కలుపుకున్న తర్వాత దోమ మందు, మన గ్రోత్ ప్రమోటర్ సూపర్ గోల్డ్ ప్లస్ అలాగే ఫ్లవర్ క్వీన్, అలాగే మనకు వచ్చేసరికి మళ్ళీ సాఫ్ వేసాను అనమాట. ఫంగిసైడ్ కింద మళ్ళీ సాఫ్ వేసాను. ఇక అంతటితో అయిపోయింది. ఇంకా ఇక్కడ పెట్టుబడి కూడా పెద్ద కావలేదు, చేను అయితే నాకు బాగానే ఉంది. దాని తర్వాత ఏం చేశాను, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే నేను డేట్లు రోజులు లెక్కేసుకున్నమాట. చేను అనేది ఎప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం కనిపిస్తేనే ఆ మందు అనేది నేను కొట్టడం నా అలవాటు, నా హాబీ. టైం టేబుల్ ఒకటి రాసి 10 రోజులు 10 రోజులు 10 రోజులు 10 రోజులు 10 రోజులు 10 రోజులు అనేది నేను కొట్టడం. అది 20 రోజులు అవనండి, 15 రోజులు అవ్వండి, 25 రోజులు అవ్వండి. ఆ చేలో నాకు ఏమైనా డిఫాల్ట్ అంటే దానికి సంబంధించి ఏమైనా తెగులు వచ్చినా లేకపోతే పురుగు పట్టినా ఇప్పుడు మాత్రం నేను ఆ ముందు స్ప్రే చేస్తా. ఉన్నేలని చెప్పి ఎత్తుకొచ్చి ప్రతి ముందు కొట్టినా సరే చేను అనేది పనికిరాదు అనమాట. తర్వాత ఇంకోసారి స్ప్రే ఏం చేశానంటే మళ్ళీ బూస్టరు, సూపర్ గోల్డ్, జేబ్రాలిక్ యాసిడ్, కొక్లేను, అలాగే M45 చూడొచ్చు. ఇంకా ఇలా ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే 60 రోజులకి మళ్ళీ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, ఫ్లవర్ క్వీన్, సూపర్ గోల్డ్. ఇంకేంటంటే ఇన్నిసార్లు ఎందుకు కొట్టామని అడగొచ్చు కదా. అవి కొట్టడం వల్ల నాది ఇప్పుడు ఎండలు ఏ రకంగా ఉన్నాయో చూశారు కదా. నా పక్క చేలు ఒకసారి చూపిస్తే అన్ని తిరగబడిపోయినాయి, నా చేను తిరగవాళ్ళ. ఎందుకంటే ఈ బూస్టర్, ఈ సూపర్ గోల్డ్ అంటే దీన్ని ముందు ప్రమోట్ చేయట్లా, నాకు మంచిగా అనిపించింది. చూడొచ్చు నాకు ఎంత హైట్ అయిందో. ఇంకా ముందు పక్కన పెడితే ఇది ఈ రోజు కొట్టిన అయితే ఫ్లవర్ క్వీన్, పూత ఫుల్లు పట్టడం కోసం ఫ్లవర్ క్వీన్, సూపర్ గోల్డ్, అలాగే బూడి తెగులు ఎక్కడన్నా అనిపిస్తుంది వచ్చిద్దామనని అందుకని చెప్పేసి ఇండెక్స్, అలాగే వయాగో, డైరీ కంపెనీల వయాగో పురుగు మందు, ఇవన్నీ కలిపి ఈ రోజు అయితే స్ప్రే చేసి 60 రోజుల దశలో ఉంది. నేను కరెక్ట్గా మళ్ళీ 10 రోజులకు మీకు రిజల్ట్ ఇస్తా. వెనకాల బిల్డింగ్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుంటా, అదిగో నా బిల్డింగ్ అని. మీరు గుర్తుపెట్టుకు, నా బిల్డింగ్ కాదు అది, ఎవరిదో బిల్డింగ్. ఆ బిల్డింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ పైరు ఎలా ఉంది ఏంటి, ఎంత దిగుబడి వచ్చింది చూడొచ్చు. ఇప్పుడు 60 రోజుల దశలో అసలు నా పొలం ఎలా ఉంది ఏంటి, ఇప్పుడు నేను 20 రోజుల దాకా ఈ అయితే స్ప్రే చేసాను అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను, మీకు ఎక్కడన్నా ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా ఏంటో చూడొచ్చు. మా లైవ్ లో మీరు చూపించుకుంటూ వెళ్తాను రండి. చూడొచ్చు ఎంత హైట్ ఉందో కూడా చూడండి. ఒకసారి చూడండి ఎంత హైట్ ఉందో. ఇది 60 రోజులే పంట. కాయలు చూసారుగా. ఇంకా మీకు బెట్టకు వచ్చినట్టు కూడా లేదు చేను. ఇప్పుడు లైట్ పురుగు ఉందని చెప్పి వయోగ్రో వేసాను. 60 రోజులే కదా. ఒక పూత కాపు అయితే పడిపోయింది చూడండి, ఒక పూత కాపు వచ్చింది. నెక్స్ట్ దీనికైతే 3 పూతలు ఖచ్చితంగా పూసిద్ది. ఎంత దిగుబడి వచ్చింది ఏంటో చూద్దాం మనం, మీరే చెప్తారు నాకు. ఇది చూసారా కింద కాయ అయితే మొత్తం వచ్చేసింది. పైరు చూసారా ఏ రకంగా వేసిందో. ఒకసారి మనం చూడొచ్చు మొత్తం లైవ్ లో. ఒకసారి చూడు, మా కెమెరా మనకి చూపిస్తాడు. మొత్తం నా చేను అంతా కూడా ఈ విధంగానే ఉందన్నమాట. ఒకసారి చూడండి. అప్పుడు మనం చూసాం కదా, మీరైతే మా చేను మొత్తం కూడా చూసారు కదా ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేతలకి మీకు ఇందాక చెప్పాను కదా, నాతో పాటు ఇత్తనాలు వేసారు, అదే నా కాడుగట్టు పొలం ఎలా ఉందో ఒకసారి మీకు లైవ్ లో మీకు చూపించుకుంటూ వెళ్తాను రండి. ఆ కెమెరామెన్ కూడా నా వెనకమల నడుచుకుంటూ వస్తాడు. ఒకసారి చూడొచ్చు పూతలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి పూతలు, అనకొమ్మలు చూడొచ్చు. ఈ మందులు వాడటం వల్లే అనుకుంటాను నాకు తెలిసి. ఇంత ఎండలో కూడా ఈ రకంగా పూత ఈ రకంగా ఉందంటే నాకైతే నమ్మకంగా లేదు. సరే రండి చేలోకి వెళ్దాం. ఈ అడవి చేలో నడుచుకుంటూ వెళ్తాం కొంచెం ఇబ్బందే, కానీ కొంచెం చూసి నడవాలి. మా ఏరియాలో పాములు కొంచెం తక్కువ కొట్టాయి కాబట్టి మేమైతే మంచి స్పీడ్గానే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా కూడా మేమంతా కూడా ఒకే రోజు, నేను నా పక్క పొలం అయినా ఒకే రోజు వేసాము. ఈ గిన్నె ఒకే రోజు రోటేటర్ వేసి విత్తనం అయితే వేసాం అనమాట. తాడుగట్టే సేమ్ పొలాలు మా రెండు కూడా చూడొచ్చు రండి. సరే రండి చూడండి. నా మందులు ఏమో అని నేను కొట్టేయి ఏదో ముందు కంపెనీ ప్రమోట్ చేస్తాను అనుకోవచ్చు మీరు. ఇదిగో చూడొచ్చు, ఇదిగోండి పూతలు, అనకొమ్మలు వేసి పూతలు కూడా ఎలా పోసినాయో ఇప్పుడు చూడండి, మీకు లైవ్ లో చూపిస్తాను. ఇదిగోండి ఇది గట్టు చూడొచ్చు. ఇదిగో మా పొలం, ఇది లైవ్ లో చూపిస్తున్నాడు. ఈ లేయర్స్ కూడా ఇట్లా ఒకసారి చూడండి. ఇది చూపించినట్టయితే ఇది గట్టు, ఇదిగో చూడు సెంటర్ గట్టు. ఒకసారి అటు చూడండి. అంటే నా మందులు తేడానా లేకపోతే వాళ్ళు ఏం తేడానో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి నా పొలం నల్లగా ఉందో లేదు చూడండి ఒకసారి.
నా పొలం ఎలా ఉంది, ఇది ఎలా ఉందో మీకు లైవ్లో నా కెమెరామెన్ మీకు అయితే చూపిస్తున్నాడు. ఒక్కసారి చూడండి, మీరే అబ్జర్వేషన్ చేయండి. నేను ఏమైతే మందులు వాడాను ఏంటో ఉంది కదా మీకు. కానీ నేనేంటంటే ఒక విషయం ఉంది, చాలా మంది విత్తనాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, రైతులు చాలా మంది ఉంది. వాళ్ళు సరిగ్గా మందులు అనేది స్ప్రే చేయకే మీ పంటలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. లైవ్లో మీకు చూపిస్తున్నాను. నేను ఎలా కొట్టితే అదే పంట, అదే విత్తనం, అదే పంట, కాడుగట్టు. ఆ రైతు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఆ రైతు? మీరు చేసుకున్నదే. టయానికి మందులు కొట్టరు, లేదా కొట్టుడు ఏదైనా తెచ్చుకొచ్చి కొట్టేస్తారు, అయిపోయిద్ది. నాకు ₹1,00,000 లాస్ వచ్చింది, 10 లక్షలు లాస్ వచ్చిందంటే మేమేం చేయం, మనం ఏం చేస్తాం చెప్పండి? అది రైతులో ఉంటుంది, రైతు చేసే పనిలో ఉంటుంది. కాబట్టి రైతులు ఒకసారి ఆలోచించుకోండి. మీరు కావాలనుకుంటే ఈ మందులు కావాలన్నా సరే మేమైతే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ సప్లై ఉంది. అంటే ఈ మందులు అమ్మాల ఉద్దేశంతో కాదు, అంటే అందరికీ కూడా ఇలా గ్రోత్ కావాలన్నా, లేకపోతే ఇక్కడ మేము ఎక్కువగా ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ మాత్రమే ఉంటుంది. చాలా మందికి అందరికీ ఆ మందులు అన్ని ఏరియాలో దొరకవు కాబట్టి మేమైతే సప్లై చేద్దామని ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. అంటే దీంట్లో ఏదో చేద్దామన్న ఉద్దేశం ఆ కంపెనీతో. ఇంకా మీరు ఇంకో విషయం ఏంటంటే అదే ముందు మీరు వేరే కంపెనీలు ఏది తీసుకున్నా సరే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది చాలా చీప్ రేట్కి వస్తుంది, ఎందుకంటే నా చీప్ రేట్కి ఇస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. కాబట్టి నేను కూడా ఏదో మీకు సహాయపడదామన్న ఉద్దేశంతో ఆ రేట్కి అయితే మీకు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీకు ఎలాంటి మందులకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, మందులు కావాలన్నా మీకైతే వితిన్ 24 అవర్స్లో వచ్చే మార్గం కూడా మనకి ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీఎస్ఆర్టీసీ కానీ, కార్గో సర్వీసెస్ కానీ ఉంటాయి. కాబట్టి మీకైతే అందుబాటులో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.